శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి మరి ఈ పక్ష ప్రారంభంలో కుజగ్రహ అనుగ్రహం ఎక్కువగా రావడం జరిగింది. దశమాధిపతిగా తృతీయ స్థానం అవడం వల్ల మరి మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు ఒక పోటీలో పాల్గొన్న, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితంగా అందులో విజయం రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధికి మీ మిత్రులు, అన్నదమ్ములు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. వారిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీ అవుతూ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా ఈ కుంభరాశి వారు వారి జీవితంలో చాలామంది అభివృద్ధికి కారణమవుతుంటారు. చాలామందికి సహాయ సహకారాలు అందించి వారికి ఏదో జీవనోపాధి కూడా కల్పిస్తూ ఉంటారు. వీరికి అవసరం వచ్చినప్పుడు వీరు ఎవరిని కూడా అడగడానికి ఇష్టపడరు, మొగమాట పడుతూ ఉంటారు. సో ఎవరైనా ఒక విధంగా వీళ్ళ స్థితి తెలుసుకొని వాళ్ళు సహాయ సహకారాలు అందించినా కూడా వీళ్ళు దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులుగా వీళ్ళు మనం కనబడుతూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటపెట్టే ప్రయత్నం అయితే ఈ రాశి వారు సర్వసాధారణంగా చేయరు. ఎంతకాలమైనా వాళ్ళ కష్టాలను వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి అనుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇప్పుడు కుజుడు దశమాధిపతిగా 3వ స్థానంలో రావడం వల్ల వృత్తిపరంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ నెల 22 తర్వాత కుజుడు కూడా 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఈ పక్షం చివరిలో ఇల్లు మారడం కానీ, వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక స్థిరాస్తి మీరు అమ్మాలని చూస్తుంటే ఆ స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరుతుంటుంది. అయినప్పటికీ కూడా అనేక అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మనం ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ విక్రయించాలన్నా లేదు కొనాలన్నా కూడా అది తొందరగా జరిగే అవకాశం ఉండదు. ఏదో అవాంతరాలు వస్తూ దాన్ని వాయిదా పడుతూ వెనక్కి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఇది పక్కన పెడితే మొత్తం మీద స్థలం మార్పే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు 5వ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు, బుధాదిత్య యోగంతో. అంటే ఇది కొంతవరకు 5, 7 కలిసినప్పుడు ఏదైనా పెళ్లి ప్రస్తావన రావడం కానీ, లవ్ మ్యారేజ్ సంబంధించింది కానీ, అంటే వాళ్ళు మనసులో ఏదో ఉంటుంది కానీ అది బయటికి చెప్పలేకపోతుంటారు. కానీ వీళ్ళు మదన పడుతూ ఉంటారు, అందరినీ అడుగుతూ ఉంటారు, నాకు లవ్ మ్యారేజ్ అవుతుందా, పెద్దలు కూర్చొని పెళ్లి అవుతుంది అంటారు. అసలు ఆ విషయం అవతల వాళ్ళకి చెప్పుదే కదా ఆ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెలిసేది. వీళ్ళు మనసులోనే దాచుకుంటారు, అవతల వాళ్ళని ఇష్టపడుతుంటారు, వాళ్ళకి ఏదో విధంగా సహకరిస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. కానీ మనసులో మాట చెప్పలేకపోతుంటారు. అవతల వాళ్ళు కూడా సరే మనం అంటే ఇంట్రెస్ట్ లేదేమని వారు వీళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత అసలు విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీళ్ళు విలువైన సమయాన్ని కోల్పోతుంటారు. ప్రేమికులను, ఇష్టమైన వారిని కూడా దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీరు ఈ సమయంలో ఇంకా ఎవరినైనా ఇష్టపడుతుంటే వారు మీకు అనుకూలంగా ఉంటే అది కొంతవరకు వివాహానికి వెళ్ళే విధంగా కొంతవరకు మీరు ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా మీ యొక్క ప్రేమ వివాహం సక్సెస్ అయ్యే సూచనలు కొంతవరకు ఉంటుంటాయి. అయితే కొంత వ్యతిరేకత, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవతల పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వివాహానికి అంగీకరించరు. ఏదో విధంగా వాళ్ళని ఒప్పించో కొంతకాలం వెయిట్ చేసో మీరు సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా ఇదే మరి బుధుడు జూన్ 22వ తారీఖున 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శుక్ర, బుధ, గురుగ్రహాలు ఈ 3 కూడా మీకు బంధువులతో విపరీతమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడో వాళ్ళు మీకు సహాయ సహకారాలు చేసి ఉంటారు, ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉంటారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏదో ఒక కక్ష మీ మీద పెట్టుకొని మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, మీతో క్షమించమని చెప్పించాలనే ప్రయత్నంలా చేస్తూ అందరూ కలిసి మీ మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో స్త్రీలు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. బట్ ఏదైనా ఈ విషయంలో మీరు బంధువులతో ఎక్కువగా గొడవలు పెట్టుకోకుండా, పోటీ పడకుండా వారికి అనుకూలంగా ఉంటేనే మంచిది.
ఏ మాత్రం విరోధం పెట్టుకున్న అది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కొన్ని రోజుల పాటు అనుకువగా తగ్గి ఉండడమే మంచిది. అటు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, అటు బంధువర్గం వ్యతిరేకంగా ఉండడం, ఇన్ని కారణాలు ఉండడం వల్ల మీరు చేసే ఒంటరి పోరాటంలో ఎప్పుడు కూడా విజయం అన్నది రావడం కష్టమవుతుంటుంది. మీరు ఎంత బలంగా ప్రయత్నం చేసినా, అంటే రాశిలో రాహు ఉండడం వల్ల ఓటమిని అంగీకరించకుండా ఏదో విధంగా మనకు మీ సమస్యలు సాల్వ్ చేసుకోవాలనే ప్రయత్నంలో వీరంతా కూడా ఎగ్నెస్ట్ కావడం వల్ల ఈ సమయంలో మీరు కొంతకాలం తగ్గి ఉండడమే మంచిది. ఈ పక్షంలో చాలామంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలామంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే, మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, లేదా 10 రూపాయల నోట్లు, లేదా 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు. అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ,
మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100కి 100 రూపాయలు దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.